ఎంతో మంది నా గురించి ఎన్నో రకాలుగా అన్నా కూడా ఏది లెక్క చేయకున్నాక నేను ప్రచారంలో ఏ మాట చెప్పాను, ఏ మాట ప్రకారంగా మీ అందరితో ఉంటానని చెప్పాను, అదే విధంగా ఒక ఎమ్మెల్యే కాకుండా మీకు నేను ఒక కుటుంబ సభ్యుగా ఒక అన్నగా తమ్ముడుగా ఉంటానని ఏ రకంగా చెప్పానో ఇప్పుడు కూడా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడు ఒక అన్న తమ్ముడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతుంది. లోకేష్ బాబు కూడా మరి అన్నారు, సార్ అంటే దానికి మర్యాద బాగుండదు, అన్న అంటే బాగుంటుంది అని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. అంటే వాస్తవమే, సార్ అనే పదానికి అర్థం లేదు, అన్న తమ్ముడు అనే దానికి శాశ్వతంగా ఉంటుంది అనేది దానికి అర్థం అని చెప్పి సందర్భంగా కాబట్టి ఈ నిన్న మహానాడు మన గుంటూరు నియోజకవర్గంలో జరుపుకోవడం, అదేవిధంగా రేపు 22వ తారీఖు రోజున అనంతపూర్లో కూడా అక్కడ కూడా మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మహానాడు కడపలో 27, 28, 29 రోజులు బ్రహ్మాండమైన 5 లక్షల జనాభాతో మీరు మహానాడు జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు కానీ మనం అందరూ కూడా ఆ మహానాడుని విజయవంతం చేస్తారని మీరందరూ కూడా ఏది ఆశిస్తారో ప్రతి ఒక్కరు కూడా కులానికి అతీతంగా అన్ని కులాలు సమానత్వంగా రాజకీయానికి ముందుకు తీసుకుంటుందని చెప్పి సందర్భంగా మీ అందరూ మాటిస్తూ ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మీరందరూ కూడా సహాయ సహకారాలు ఉండాలా, మీరందరూ నాతో పాటు తోడుగా ఉండి ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలో నడుపుతామని చెప్పి సందర్భంగా మీ అందరూ మనవి చేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా మన పార్టీ ఏ పిలిపించినా కూడా బ్రహ్మాండమైన పార్టీ పిలుపు మేరకు ఏ పార్టీ నుంచి పిలిపించినా కూడా బ్రహ్మాండమైన మీరు అందరూ వచ్చి పార్టీకి బలం చేస్తున్నప్పుడు ఈ గుంటకల్ నియోజకవర్గం ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోయి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో మరి మన పార్టీని 30 సంవత్సరాలు అనే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన విజయం పెట్టుకున్నాడు. 2047 వరకు విజయం ఉంది, ఆయన విజయం పనిచేస్తుంది. ఆలోచన చెప్పాడు 2020 విజయం అనే విధంగా ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. అదేవిధంగా ఇప్పుడు 2047 విజన్ కి ఆయన ఏం చెప్పాడో ఆ విజన్ కి మనందరూ కట్టబడి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడుపుకుందామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.